హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ పామర్తి. అండ్ గైస్ ఈరోజు మనం పేలైట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఫ్యూచర్ వచ్చేసి గూగుల్ పే, ఫోన్పేలో మనకైతే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. పేటిఎంలో కూడా అవైలబుల్గా అయితే ఉంది. హాయ్ గైస్, ఇప్పుడు నేను వచ్చేసి ఉపేలైట్ని వచ్చేసి మనం ఎలా సెటప్ చేసుకోవాలో, మనకు వచ్చేసి పిన్ లేకుండా ఎలా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అందుకని వచ్చేసి గూగుల్ పే అయితే ఓపెన్ చేయండి. ఇది మనకు ఫోన్పే, పేటిఎంలో కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు గూగుల్ పేలోకి వచ్చిన తర్వాత యాక్టివేట్ ఉపేలైట్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఉపేలైట్లో 5,000 వరకు మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు 1,000 రూపీస్ వరకు మీరు ఉపే పిన్ లేకుండా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అండ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను వచ్చేసి ఉపేలైట్లో 500 రూపీస్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా మీ ఉపేలైట్లో మీకు 5,000 అప్ టు మీరు మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఉపే పిన్ లేకుండా 1,000 వరకు మీరు రీఛార్జ్ అయిన బిల్స్ కట్టుకున్న ఎవరికైనా క్యూఆర్ స్కాన్ ద్వారా పే కూడా చేయొచ్చు. మనకు ఉపేలైట్ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. అండ్ గైస్, ఇప్పుడు చూడొచ్చు, మనకి ఇక్కడ ఉపేలైట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్లో అయితే 500 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు వచ్చేసి మీరు ఈ అమౌంట్ వచ్చేసి దేనికన్నా అయితే యూస్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అండ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఉపేలైట్లో 500 రూపీస్ అయితే యాడ్ చేసాం కదా. అండ్ ఈ ఉపేలైట్ని ఉపయోగించి మీరు ఏం చేయాలో, ఈ ఉపేలైట్ మనకు దేనికి ఉపయోగపడుతుందో చూపిస్తాను. మీరు దీన్ని ఉపయోగించి షాప్లో ఏమన్నా స్కానర్స్ కూడా మీరు ఎంచగా పే చేసుకోవచ్చు. అండ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ పే చేసే ముందు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అయినా పే చేయొచ్చు. ఇక్కడ మనకి ఉపేలైట్లో మనీ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి అయినా మీరు ఉపే పిన్ లేకుండా పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. మీ కళ్ళ ముందు నేను ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకు వచ్చేసి ఏ పిన్ అడగలేదు, మనకి 1 క్లిక్తో మనకి ఉపే పిన్ లేకుండా ఇలా సింపుల్గా పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అవుతాయి. అండ్ గైస్, మీరు వచ్చేసి ఉపేలైట్లో ఉన్న మనీని మీరు వచ్చేసి దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా మనీని సెండ్ చేయడానికి, రీఛార్జ్ చేయడానికి, అసలు మనకు క్యూఆర్ కోడ్స్తో మనకు వచ్చేసి మనీ పంపడానికి, ఈ విధంగా మనకి ఉపేలైట్ ఉపయోగపడుతుంది. అండ్ గైస్, మనకు ఇప్పటికి ప్రస్తుతానికి మీరు వచ్చేసి ఉపేలైట్ వాడాలంటే మనకి టాప్ 6 బ్యాంక్స్ మనకు ఉపేలైట్కి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. మనకి స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవే మనకు ఉపేలైట్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ గైస్, మనకి ఉపేలైట్కి ఎటువంటి ప్రికాషన్స్ అవసరం లేదు. మనకి దీనికి కేవైసీ కూడా అవసరం లేదు. అంటే పాన్ కార్డు ఇలాంటివి అడుగుతారు కదా, ఏం అవసరం. ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మీ బ్యాంక్ ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఏ పేమెంట్స్ అన్నా కూడా చేసుకోవచ్చు ఉపే పిన్ లేకుండా. నాకు తెలిసినంత వరకు వచ్చేసి మనకి ఫోన్పేలో, గూగుల్ పేలో వాలెట్స్ అయితే ఉంటాయి కదా, ఆ వాలెట్ల కన్నా వచ్చేసి ఉపేలైటే బెస్ట్. అండ్ గైస్, ఇంకొచ్చేసి మీ బ్యాంక్ సపరేట్గా ఉంటుంది, మీ ఉపేలైట్ బ్యాలెన్స్ కూడా సపరేట్గా ఉంటుంది. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఉపేలైట్ ద్వారా బెనిఫిట్స్, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు దీన్ని అసలు ఎలా వాడాలని నేనైతే అందరికీ దీన్ని రికమెండ్ చేస్తాను. ఎవరైతే ఎక్కువ చిన్న చిన్న పేమెంట్స్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుద్ది. ఓకే గైస్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం గైస్, బాయ్.